ఇప్పుడు చాలామంది ఇష్టపడరు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం గానీ, వినడానికి కానీ, చెప్పుకోవడానికి. చాలామందికి ఇళ్లల్లో ప్రాబ్లమ్ ఉంటది ఇది. బ్లీడ్ అవ్వడం అన్నది. చెప్పుకోరు. బట్ దాన్ని సప్రెస్ చేసుకోవడం వల్ల ఏమన్నా తర్వాత ఇష్యూస్ ఎట్లా డెవలప్ అవుతాయి? చాలామంది ఏంది అంటే ఏ డిసీజ్ అయినా చెప్పుకుంటారు గానీ, హ్మ్. బాటమ్ అంటే ఈ పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులా ఉంటే చెప్పుకోరు యెస్. చాలామంది. ఎందుకంటే చాలాకి స్టిగ్మా ఉంటుంది. సోషల్ స్టిగ్మా ఉంటుంది. ప్లస్ పక్కన వాడు ఏమనుకుంటాడో అనే ఒక ఫీలింగ్ ఎక్కువుంటుంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి తీసుకుంటే గనక ఇండ్లలో అక్కడక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు మనకు సోఫాలో మరకలు అంటుతూ ఉంటాయి. మీరెప్పుడైనా గమనించుంటే గనక ఆ సోఫాలో మరకలు ఎందుకు అంటుతాయి అంటే అదొక ఫిస్టులా ఉంటే మరకలు అంటుతుంటాయి. సో, ఫిస్టులా అంటే ఏంది అంటే మోషన్ చుట్టూ ఏదైనా చిన్న గుల్ల లాంటిది ఉండి పగిలిపోయి అక్కడి నుంచి చీము గారుతూ ఉంటుంది. ఈ చీము మామూలుగా పెద్ద గడ్డల్లాంటివనుకోండి చీము ఒకసారి కారి ఆగిపోతుంటాయి. బట్ ఈ ఫిస్టులాలు ఎలాంటివి అంటే కారుతూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కారుతూనే ఉంటాయి. ఓ 1 వీక్ కారుతుంటది. 1 వీక్ బంద్ అవుతుంటుంది. సో, అక్కడ అంటుకోంగానే అక్కడ మనకు మరకలు అంటుతూ ఉంటాయి. మామూలుగా ప్యాంట్ ఏసుకున్నా గానీ, లుంగీలు కట్టుకున్నా గానీ, లేకుంటే సోఫాలో కూర్చున్నా గానీ అంటుతూ ఉంటది. సో, వాళ్ళకొక రకమైన సోషల్ స్టిగ్మాతో వాళ్ళు బయటికి రానీకి కూడా ఇష్టపడరు. హ్మ్. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. అరౌండ్ 45 ఇయర్స్ ఫీమేల్ పేషెంటు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు తనకి ఫిస్టులాస్ ఫార్మ్ అయినాయి. తను ఇంట్లో చెప్పుకోలేక ఎవ్వరికి చెప్తే ఏమనుకుంటారో ప్లస్ ఇంకొకటేంటి అంటే ఈ పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులాకి చేసే సర్జరీ ఏదైతే ఉందో అది వెరీ ఏమంటారు ఓపెన్ సర్జరీ అన్నట్టు. ఓకే. చాలా నరకం సర్జరీ అది. హ్మ్. ఎందుకంటే కోత పెడతాము. ఆ కోత హీల్ అవ్వడానికి 45 డేస్ టైం పడుతుంది. ఆ 45 డేస్ టైము విపరీతమైన పెయిన్ ఉంటుంది. మన ఇంట్లో గనక ఆ సర్జరీ అయింది అంటే చుట్టుపక్కల ఒక 20 ఇండ్ల వరకి ఈ ఇంట్లో పైల్ సర్జరీ అయిందని తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బయటికి రారు. ఏమైందని చెప్పుకోలేరు అన్ని రోజులు. ఓకే. సో, ఆ విపరీతమైన పెయిన్ ఉంటుంది. డ్రెస్సింగ్‌తో పెయిన్ ఉంటుంది. దాంతో పైల్ సర్జరీ అనే వరకు వాళ్ళకొక రకమైన భయం అనేది ఉంటుందన్నట్టు. ఓహ్! సేమ్ ఆమె ఇదే భయాన్ని పెట్టుకొని హస్బెండ్‌కి చెప్పలేదు. ఎవరికీ చెప్పలేదు. హ్మ్. సింపుల్‌గా డైపర్స్ ఏసుకొని కూర్చున్నది. ఆల్‌మోస్ట్ లైక్ 20 ఇయర్స్ డైపర్స్ ఏసుకున్నది. ఆ తర్వాత నా వీడియో చూసిన తర్వాత నేను లేజర్‌లో సర్జరీ చేస్తానన్న నమ్మకంతోటి ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది పేషెంటు. తను వచ్చి చేయించుకొని ఇప్పుడు డైపర్ లేకుండా మొన్న నా దగ్గరకొచ్చి కలిసేసి ఎళ్ళింది.